తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు చాలా కష్టపడితేనే కానీ రిజల్ట్స్ పొందే అవకాశం కనపట్టలేదు కాబట్టి జ్ఞాపక శక్తి మందగిస్తుంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారస్తులకు నష్ట సూచనలు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎటువంటి ప్రయత్నాలు ఈరోజు అస్సలు చేయకండి. స్తబ్దుగా ఊరుకోండి. వ్యవసాయదారులకు పంటల యొక్క రక్షణ మీద దృష్టి పెట్టండి. నాశనం అయ్యే అవకాశం, నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం, అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరిస్థితి చూస్తే మానసిక అశాంతి ఎక్కువగా గురయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. దీంతో పాటుగా రాజకీయ నాయకులకు చూసినట్టయితే మీ యొక్క పరిధిలో అనుకూలతలు లేకపోవడంతో పాటు ప్రతికూలతలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మాటకు జాగ్రత్తగా ఉంచుకోండి. ఎందుకంటే మీ మాట వల్ల, చిన్న మాట వల్ల కూడా పెద్ద పెద్ద ఉపద్రవాలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కళలు, సినీ రంగం వారికి సాధారణమైన స్థితి. మీరు ఈరోజు ఏ ప్రయత్నాలు ప్రారంభించకండి. క్రీడాకారులు శ్రమ పడితేనే తప్ప వచ్చే అవకాశం గోచరించట్లేదు. హస్తకళల వాళ్ళకి ఆదాయ మార్గాలు చాలా సామాన్యంగా ఉంటాయి కాబట్టి కొత్తగా ఏ ప్రయత్నాలు ఈరోజు చేయకండి. కాంట్రాక్టుదారులకి ఆలస్యం అయ్యే మీ పనులన్నీ ఆలస్యం అవుతాయి కాబట్టి ఈరోజు అలా కామ్గా ఊరుకోండి. మంచిగా లేదు కాబట్టి ఏ ప్రయత్నాలు చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయంలో శనేశ్వరుడికి ప్రత్యేక పూజ చేసుకోండి. స్వామివారికి 19 ప్రదక్షిణాలు తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ కుంభరాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే విద్యార్థులకు చదువు మీద మరింత శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగస్తులకు పై అధికారుల మద్దతు లభిస్తుంది. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి కానీ పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. వ్యవసాయదారులకు ఫలితాలు మిశ్రమంగా గోచరిస్తున్నాయి. రుణాల కోసం ఈ రోజు వెళ్ళకండి. ఆరోగ్యం చూసినట్టయితే అలసట పెరుగుతుంది. తేలికపాటి అనారోగ్యం కూడా కనిపిస్తోంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చిన్న చిన్న ఇబ్బందులు, గొడవలు జరిగే అవకాశం ఉంది. సంయమనం పాటించుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. తీసుకునే ప్రయత్నం చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణ పెరుగుతుంది. మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. సినీ కళాకారులకు గుర్తింపు వస్తుంది. పారితోషికం అయితే వచ్చే అవకాశం కనిపించట్లేదు. క్రీడాకారులకు శ్రమిస్తేనే తప్ప విజయం సాధించలేని పరిస్థితి. హస్తకళలకు మార్కెట్ మందకొడిగా ఉంటుంది కాబట్టి ఈ రోజు కొత్తగా మీరు ఏది మార్కెట్లోకి తీసుకురాకండి. కాంట్రాక్టుదారులకు కొన్ని ఒప్పందాలు ముందుకు సాగుతాయి. కొన్ని ఒప్పందాలు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు పాటించండి. మీకు చెప్పదగిన పరిహారము, శివలింగానికి అభిషేకం చేసుకోండి. శివాలయ సందర్శనం తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు అనుకూలత వల్ల మానసిక ప్రశాంతత కనిపిస్తుంది. గురుగ్రహం వల్ల లాభదాయకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కుజుడి ప్రభావం వల్ల కొంత ఒత్తిడి జరిగే ప్రమాదం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ముందుగా విద్యార్థులు చూసుకున్నట్టయితే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. విదేశాలు వెళ్లే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు ఈ రోజు జరుగుతాయి, సక్సెస్ అవుతాయి. వ్యవసాయదారులకు మంచి పంట దిగుబడి జరుగుతుంది. దీంతో పాటు మీ పంటకు విశేషమైన రేటు వస్తుంది. కుటుంబపరంగా చూసినట్టయితే శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు తగినటువంటి ప్రణాళికలు వేసుకుంటారు. ఆరోగ్యం చూసినట్టయితే అలసట వల్ల కొంత అనారోగ్యం అవుతుంది తప్ప ప్రత్యేకమైన అనారోగ్య సూచనలు ఈ రోజు ఏమీ లేదు. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అవి అందుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణ ఒకంత తగ్గే ప్రయత్నం జరుగుతుంది. జాగ్రత్తలు తీసుకోండి. కళలకు గుర్తింపులు, అవకాశాలు పెరుగుతాయి తప్ప పారితోషికం అయితే పెరిగే అవకాశం ఈ రోజు కనపట్టలేదు. కాంట్రాక్టుదారులకు లాభసాటి అయిన ఒప్పందాలు జరుగుతాయి. తదుపరి మీరు ఏం చేయాలన్నా కొత్తగా షేర్ అంటే మార్కెట్లో టెండర్లు వేయాలన్నా, ఏది చేయాలన్నా ఈరోజు దాటవేయండి. ఈరోజు అంత అనుకూలంగా లేదు. జాప్యం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు వదిలేయండి. మీకు చెప్పదగిన పరిహారము, వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుని స్వామివారిని కనుక పూజించుకున్నట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. అయితే సంక్షిప్తంగా చెప్పుకున్నట్టయితే కనుక మీనము, కుంభరాశుల వారికి మంచి ఫలితాలు వస్తున్నాయి. కొన్ని కుటుంబ సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక ఒకంత సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇది అంటే ఓవరాల్ గా ఫలితాలు, సంక్షిప్త ఫలితాలు చెప్పడం జరిగింది. నమస్తే.